హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే ముందు లోపలంతా ఊడ్చుకొని బయట కూడా మొత్తం అంతా ఊడ్చుకొని కడుక్కుంటానండి. అదే ఫస్ట్ నేను చేసే పని. తర్వాత వచ్చి నీట్గా కడిగేసుకొని మొత్తం అంతా ముగ్గు కూడా పెట్టేసుకుంటానండి ముందుగా. ఆ తర్వాత లోపల పనులు అనేవి చేస్తాను. చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు. ఇది రొటీన్ లాగే అండి. అందరూ చేసే పనులే. నీట్గా బయటంతా నీట్గా కడుక్కోవాలి. కొంచెం ఇంకా చీకటిగానే ఉందండి. 5:20 అలా అయింది టైము. స్కూల్కి అది పిల్లలు వెళ్తూ ఉంటారు కదండి. తొందరగా లేస్తేనే పనులు అనేవి అవుతాయి. నీట్గా ముగ్గు అది పెట్టేసుకొని లోపలికి వచ్చిన తర్వాత చక్కగా స్టవ్ అయితే ముందు రోజే క్లీన్ చేసుకుంటానండి. తర్వాత పైన ఒకసారి క్లీన్ చేసుకొని వంటకి ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ మధ్యలోనే మాప్ కూడా పెట్టుకుంటానండి. వంట చేసుకుంటూ ఒకవైపు ఇంకా మాప్ పెట్టుకుంటానండి. ఈరోజైతే పొటాటో ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటో అండ్ స్వీట్ పొటాటో బ్రేక్ అనమాట. నెక్స్ట్ కొంచెం పప్పుచారు కూడా పెడుతున్నానండి. పొటాటో ఫ్రై చేసి పప్పుచారు పెడదామని ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం అంతా. నెక్స్ట్ ఈ రెండు అయిపోయిన తర్వాత రైస్ కూడా పెట్టేస్తాను. రైస్ అయిపోయిన తర్వాత అప్పుడు మిల్క్ పెడతానండి. మా వాళ్ళు ఇంకా లెగలేదు. లేచేలోపు వంట అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. మొత్తం అంతా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. అది అయిన తర్వాత ఈ రైస్ అనేది పెడతాను అనమాట. అందరూ ఇలానే చేస్తారు అనుకుంటున్నాను. మీరు కూడా ఎలా చేస్తారు అనేది మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మా అబ్బాయి దగ్గరికి వెళ్ళానండి. చూడండి ఇంకా లేవనే లేదు. 7 అయింది టైం. అప్పటికి హాయ్ చెప్తున్నారు. ఇంకా వంట కొంచెం బ్యాలెన్స్ ఉంటే అవి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అదంతా అయిపోయింది. నెక్స్ట్ మా వాళ్ళు లేచిన తర్వాత చక్కగా బెడ్షీట్లు అవి నీట్గా మడతలు అవి వేసుకుంటానండి. వేసుకొని బెడ్షీట్ అది నీట్గా పరుచుకున్నాక ఇంకా వంటగదిలో ఏమైనా ఉన్నాయేమో మిగిలిన పనులు అవి చేసుకుంటానండి. పాల మీద మీగడ తీస్తాను ప్రతిరోజు. ఇంకా సాంబార్ అనేది పోపు పెట్టుకుంటున్నానండి, పప్పుచారు. తర్వాత మా అబ్బాయి స్నానం చేసి వస్తాడు, మా వారే చేస్తారండి. నెక్స్ట్ టిఫిన్ కూడా బయట నుండే తీసుకొస్తామండి. టిఫిన్ ఏం పెట్టలేదు కదా, నేనే తినిపిస్తానండి. తినిపించేసిన తర్వాత చక్కగా బాక్సులు కూడా పెట్టేస్తాను. మా అబ్బాయికి ఒక్కడికే స్కూల్ ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు సెకండ్ సాటర్డే. మా హస్బెండ్కి లేదండి డ్యూటీ. మా అబ్బాయికి మాత్రమే బాక్స్ పెట్టేసి ఇంక బట్టలు కూడా వేసేస్తున్నాను. చక్కగా రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తాడు కదా, కొద్దిసేపు అయిన తర్వాత నేను క్లీనింగ్ చేసుకుంటున్నానండి. పాలు కూడా తాగి స్కూల్కి కూడా వెళ్ళిపోయాడండి. తర్వాత చక్కగా మా హస్బెండ్ అన్నం తినేస్తున్నారు. నేను కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకుంటానండి. స్నానం అది చేసిన తర్వాత చక్కగా పూజ అది చేసుకుంటాను. ఇంతే అండి ఈ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.